హైదరాబాద్ లో బోనాల సందడి మొదలైంది. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలు జాతర ప్రారంభమైంది. భక్తులు తెల్లవారుజాము నుంచే అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. వండి తెచ్చిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తూ తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. చారిత్రాత్మక లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం విద్యుత్ దీపాలంకరణలు, పూలమాలలతో పండుగ శోభ కనిపిస్తుంది. లాల్ దర్వాజా అమ్మవారికి సమర్పించే బంగారు బోనం ఈ ఉత్సవాల్లో అత్యంత ప్రత్యేకమైనది. వేల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బోనాలతో వచ్చే మహిళా భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. రేపు రంగం కార్యక్రమంతో పాటు సామూహిక ఘటాల ఊరేగింపు ఉండబోతుంది. దీంతో బోనాల ఉత్సవాలు ముగుస్తాయి. ఇక ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇది ప్రభుత్వ అధికారిక ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో ఒకటిగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, మహామంగళ హారతులు నిర్వహిస్తారు. మరోవైపు బోనాల జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలను కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. బోనాల సందర్భంగా హైదరాబాద్లో ఇవాళ రేపు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేస్తున్నారు. పాత బస్తీలో మదీనా ఎక్స్ రోడ్స్ నుంచి ఇంజిన్ బౌలి వరకు ప్రధాన రహదారిని పూర్తిగా మూసివేశారు. దర్బార్ మైసమ్మ బోనాల సందర్భంగా కార్వాన్లో రేపు ఉదయం వరకు మహంకాళి ఆలయం వద్ద ట్రాఫిక్ మళ్లింపులు అమలు కాబోతున్నాయి. అంబర్పేటలో రేపు మధ్యాహ్నం వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.